రైట్. ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కాకమాన్ రాజశేఖర్ గారు, ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడినా, ఒక 5గురు మంత్రులు మాట్లాడినా, అంటే ఎంత అభివృద్ధి చేసినా ఏదో రకంగా బురద జల్లాలి, ఇదొక్కటి మాత్రమే టార్గెట్ పెట్టుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆరోపిస్తున్నారు. మీరు ఎత్తి చూపుతున్న అంశాలు అగ్రికల్చర్ నుంచి ఎడ్యుకేషన్ వరకు తప్పులు చేశారన్నారు. దానికి సంబంధించి ఆ మంత్రులందరూ దాదాపు రెస్పాండ్ అయ్యారు. రైతు మద్దతు ధర విషయంలో కానీ, రైతుల సంక్షేమం విషయంలో కానీ, విద్యా వ్యవస్థ విషయంలో కానీ, సూపర్ 6 అమల్లో కానీ అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. అటు భ్రష్టు పట్టేస్తున్నారని అరెస్ట్ చేయమంటున్నారు. ఆ పదం బాగా అలవాటు అయిపోయినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రులు అంటున్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సతీష్ గారు, సార్. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు కూడా ముందుగా నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన మీద మేమేదో బస్టు పట్టించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ప్రజలే ఈరోజు మరి వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల మధ్యకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి తిరుగుబాటు అనేటువంటిది జరుగుతూ ఉండేది. అందరు రాష్ట్రంలో అందరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడేదో మేమేదో మాట్లాడామని కాదు. ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఏదైతే ప్రజల ఆలోచన, ప్రజలు ఏదైతే మరి మాట్లాడుతున్నారో అవే మేము మాట్లాడుతూ ఉన్నాం. దానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీధి రౌడీలాగా మాట్లాడుతున్నారు, మరి ప్రజల పక్షాన మాట్లాడితే వీధి రౌడీలాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు కూటమి నాయకులు లేదా తెలుగుదేశం పార్టీ పర్టికులర్గా వాళ్ళ పరిపాలన చూస్తే బజార్ రౌడీలాగా బరి తెగించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హతమారుస్తూ లేదా అక్రమ కేసులు పెడుతూ జైళ్ళకు పంపుతూ ఇష్టరాజ్యంగా పరిపాలన చేస్తూ ఉంది. వాళ్ళ పరిపాలన, వాళ్ళు నాయకులు అధికారం ఉంది కదా అని చెప్పి అడ్డదారులు దొక్కి ఇష్టారాజ్యమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటం జరిగింది. మళ్ళీ అదే కాకుండా మరి నాయకులు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యలు దృష్టికి తీసుకొస్తా, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి దాన్ని మరి మానసిక స్థితి బాగలేదు అని కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎంతవరకు సబబా మాటలు? మానసిక స్థితి బాగలేంది చంద్రబాబు నాయుడు గారు మతి స్థిమితం లేని పరిపాలన ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని ఆ విధంగా విమర్శించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సూపర్ సిక్స్ కాదండి, అనేక హామీలు ఇచ్చారు. మేము అదే అడుగుతున్నాం. యువతకి ఇచ్చారు కదా, యువతకి నిరుద్యోగ భృతి అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదా ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు మరి అధికారంలోకి వచ్చి దాదాపు అవుతుంటే ఇప్పటికీ ఎందుకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోతా ఉన్నారు? ఉద్యోగాలు కల్పనేది. ఈ రోజు పెట్టుబడులు వస్తాయన్నారు, ఎక్కడ పెట్టుబడి చూసి ఉద్యోగాలు ప్రస్తావించారు కాబట్టి దానిపైన మంత్రులకు వివరణ ఇచ్చారు రాజశేఖర్ గారు. 13,35,000 కోట్లకు 16 లక్షల ఉద్యోగాల కల్పనతో సమ్మిట్ జరిగింది అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు గత 16 నెలల్లో వచ్చిన పెట్టుబడుల ద్వారా కూడా వేలాది ఉద్యోగాలు కల్పించబడ్డాయని ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరూ మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడు సతీష్ గారు, ఇదే గతంలో వైజాగ్లో ఇదే సమ్మిట్ జరిగింది. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇదే ఎంఓయూలకే పరిమితం తప్పితే గ్రౌండ్ లెవెల్కి వచ్చి గ్రౌండ్ అయినటువంటి దాఖలాలే కనపడాల. అప్పుడేమన్నారు? 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్కడికి ఉద్యోగం ఇచ్చింది లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు. మరి ఈ రోజు ఎందుకు నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి మరి వాళ్ళకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదా డిఎస్సి వేసింది రాజశేఖర్ గారు. సార్, ఇప్పుడు ఒక్కటి సార్, డిఎస్సి వేసింది కూడా మీరు చూశారు కదా, ఎన్ని కథలు, ఎన్ని గందరగోళాలు, ఎన్నిసార్లు ఆగటాలు, ముందుకు వెనక్కు ఎన్ని జరిగినాయో కూడా అందరూ చూశారు వీళ్ళ తతంగం. ఇప్పుడు పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగాలు కల్పన అంటున్నారు, కానీ ఎక్కడైనా చూడండి వాళ్ళ మాటలు ఇచ్చామనే మాట ఏ ఒక్కరు కూడా మాట్లాడారు.
ఏ ఒక్కరు కూడా ఇచ్చినట్టుగా పలాంది ఇచ్చామని లేదు. పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనే మాట తప్పితే గ్రౌండ్ అయినా ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఇప్పుడు ఏమి మరి చూపించలేకపోతున్నారు. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారిని అడుగుదాం. ఇప్పుడు మేము వాటిని ప్రశ్నిస్తే మా మీద అక్రమ కేసులు పెడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మరి అరెస్ట్ చేయాలా లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేయాలి ఎందుకన్నారు? 18 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద మరి లేరా ఇన్ని సంవత్సరాలు? అసలు కీలకమైనటువంటి నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రాజశేఖర్ గారు మీ అధినేత కూడా బెయిల్ మీద ఉన్నారు కదా. ఖచ్చితంగా అంటే నేనే కాదంట్లా మమ్మల్ని అంటున్నారు కదా బెయిల్ మీద ఉన్నా అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉండి నంబర్ ఎందుకు వేయించుకున్నారండి? రైట్, అది కూడా మనం మాట్లాడదాం. అది కూడా ఇప్పుడు నేనేమంటానంటే సతీష్ గారు ఒక్క నిమిషం అండి. వీళ్ళు ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు అలా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేసు దానికి సంబంధించినటువంటి అది పెట్టుబడులకు సంబంధించింది, వ్యాపారాలకు సంబంధించినటువంటి కేసులు అవి. ఇప్పుడు ఉన్నటువంటి ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి కేసులు, అడ్డంగా దొరికిపోయిన కేసులు నడుస్తా ఉన్నాయి. వాటి గురించి మరి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఎందుకు వాటి గురించి చేస్తారు? వాళ్ళు ఏదో పెద్ద నీతి మంతులాగానో లేదా మాకు ఎలాంటి కేసులు లేనట్టుగానో లేదా ఎలాంటి ఖైదీ నంబర్లు లేనట్టుగాను. అంటే రాజశేఖర్ గారు కొన్నిట్లో బెయిల్స్ వచ్చాయి, కొన్ని కేసులు నడుస్తున్నాయి కాబట్టి నేను ఇద్దరు నీతిమంతులను నేను సర్టిఫికెట్ ఇవ్వను కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా అక్రమస్తుల కేసు కూడా ఉంది కదా సార్. ఇప్పుడు అది అవినీతి కిందగా వస్తుంది కదా సార్. అక్రమ ఆస్తుల కేసు అవినీతి కిందకి ప్రూవ్ అయ్యాక అవినీతి అవుతుంది సార్. అది పెట్టుబడులకు సంబంధించినటువంటిది, వ్యాపారాలకు సంబంధించినటువంటిది సార్. అది ఇప్పుడు ఈ మధ్యన కీలక కేసుల్లో చంద్రబాబు నాయుడు నిర్దోషని కేసులు కొట్టివేయబడ్డాయి. అవును సార్, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట సత్తా ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేస్తాడు, ఏ వ్యవస్థనైనా కాబట్టి ఆయన ఈ కేసుల నుంచి ఒకటిగా బయటపడతా ఉన్నాడు. రైట్ రైట్. కాకమాన రాజశేఖర్ గారు, అలాగే మంత్రుల కామెంట్స్ మనం చూస్తే 16 నెలల కాలంలో 16 రోజులైనా కంటిన్యూగా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? ఒకవేళ అలా ఉండి మాట్లాడితే ఆయన ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తానని హోంమంత్రి అనిత ఒక సవాల్ విసిరారు. దీనిపై మీ సమాధానం ఏంటి? ఇప్పుడు అనిత గారు మాట్లాడే అర్హత ఆవిడకి లేదు ముందుగా. ఎందుకంటే ఆమె హోంమంత్రి కదా. రాష్ట్రంలో మహిళల పట్ల భయంకరమైన దాడులు జరుగుతూ, మానభంగాలు జరుగుతుంటే, మర్డర్లు జరుగుతుంటే మాట్లాడినటువంటి ఈ హోమ్ మినిస్టర్, చేతగానటువంటి హోమ్ మినిస్టరు, రబ్బర్ స్టాంప్ లాగా పనిచేస్తున్నటువంటి ఈ హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలకు విలువ లేదు అని మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటారా, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఎన్నో దళితుల మీద ఎన్నో రకాల దాడులు, ఆఖరికి డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలోనే దళితుల బాలిక మీద మానభంగం జరిగితే, బహిష్కరణలు జరుగుతూ ఉంటే మాట్లాడలేని పరిస్థితి. మరొక సందర్భంలో ఇదే డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్కి దిగిపోమ్మా, నేను హోమ్ మినిస్టర్ బాధ్యతలు నేను తీసుకొని పనిచేస్తాను, ఈ జాత కాకపోతే అన్నారంటే ఇక ఆవిడ ఏ స్థాయిలో పనిచేస్తున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆవిడ మాటలకు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎలా పెట్టండి. ఇప్పుడు ఈ కేసుల గురించి ఇప్పటి వరకు వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మరి సోనియా గాంధీ గారు కలిసి పెట్టినటువంటి అక్రమ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అది వ్యాపారాలకు సంబంధించింది, పెట్టుబడులకు సంబంధించింది. కోర్టుల్లో ఆయనకు వెసులుబాటు ఉన్న, ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ వెసులుబాటు ఉన్నది కాబట్టి అన్ని సంవత్సరాలు వెళ్ళలేదు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. వెసులుబాటు ఉంది కాబట్టి చట్ట ప్రకారం ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్తున్నారు. మీరు అది గమనించాలని. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి పెట్టుబడులు, వ్యాపారాలు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఏంటి చెప్పండి? 371 కోట్లు అడ్డగోలుగా అవినీతి చేసి మరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఉన్నారు కాబట్టి ఆయన జైలుకు పోయి వచ్చారు. మరి ఇంకేం మాట్లాడాలా? లేదా నోటు కేసులో ఒక కేసు నడుస్తూ ఉంది ఆయన మీద. ఇలాంటి కేసులు మరి ఆయన చేసి అడ్డగోలుగా అవినీతి గాని దోపిడీ కార్యక్రమాల ద్వారా ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని కాదని వీళ్ళు ఎలా చెప్తారు? మీరు ఎన్సీఆర్బి రిపోర్ట్ రీసెంట్ గా తీసుకుంటే కూడా ఈ మధ్య విడుదల చేసినటువంటి ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దాంట్లో చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దేశం మొత్తం మీద కూడా మరి 3వ వ్యక్తి ఎక్కువ కేసులు ఉన్నటువంటి వ్యక్తి. మొట్టమొదటి వ్యక్తిగా మరి
రేవంత్ రెడ్డి గారు వస్తే రెండో వచ్చే స్టాలిన్ గారు మూడో వ్యక్తి ఈయన. వీళ్ళు పెద్ద నీతి మంత్రుల్లాగా వీళ్ళు మాట్లాడుతుంటే పెద్ద పునీతుల్లాగా ఆయనకి ఏమి తెలియనట్టుగా ఇప్పుడే ఏదో స్వర్గం నుంచి వచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. చరిత్ర ఎవరికి తెలియదు కాదు, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పటికప్పుడు జటగట్టి అధికారంలోకి వచ్చారు తప్పితే ఒకవేళ నిజాయితీ పరుడైతే లేదా ప్రజలకు మేలు చేసే వ్యక్తి అయితే ఒంటరిగా ఒక్కసారి నిలబడి గెలవమనండి. చరిత్ర లేదు. ఒక పొత్తు పెట్టుకుంటే అదేమైనా భూత. ఇప్పుడు కేంద్రంలో మోడీ సర్కార్ ఉంది, మొదటిసారి కానీ రెండోసారి అద్భుతమైన మెజార్టీ వచ్చింది. అయినా ఎన్డీఏ కూటమి కంటిన్యూ అవుతుంది, ఇప్పటికీ ఎన్డీఏ కూటమి కంటిన్యూ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకునే రోజు రావచ్చు. అప్పుడు ఈ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మోనోపలి, జగన్మోహన్ రెడ్డి హీరో అని చూపించుకోవాలి, అందుకే వాళ్ళు అట్టుంటారు. ఓకే సార్, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి హీరో అని మరొకసారి నిరూపణం కూడా అవుతుంది. హీరో అని మీరు అనాల్సిందే రాజశేఖర్ గారు, అనట్లేదు ప్రజలు. చెప్పండి, ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు, ఎక్కడ దాడులు జరగటం లేదు, మీరు రైతులను కూడా ఆదుకున్నామని అంటున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు. సతీష్ గారు, రైతులను ఆదుకుంటే రైతులు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి, రైతులకు ఆ దుస్థితి ఎందుకు వస్తుందండి? ఎందుకు రైతులు ఇప్పుడు అంత ఎక్కడో రైతులు వదిలిపెట్టండి, రాజధాని రైతుల గురించి మాట్లాడమనండి. రాజధాని రైతులు ఏ విధంగా దుమ్మెత్తిపోస్తున్నారో, ఏ విధంగా శాపనార్థాలు పెడుతున్నారో ఈ ప్రభుత్వం మీద. ఎవరైతే వీళ్ళని సమర్థించారో, ఎవరైతే వీళ్ళ కోసం ధర్నాలు చేశారో, ఎవరైతే వీళ్ళ కోసం ఊరేగింపులు చేశారో, ఎవరైతే వీళ్ళ కోసం పాదయాత్రలు చేశారో వాళ్ళే ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రైతులు ఒక్కసారి చూసుకోమనండి, రాజధాని ప్రాంతానికి వెళ్ళి 3 పంటలు పండే మరి భూముల్ని బీడు భూములుగా మార్చిన చరిత్ర వీళ్ళది. రైతుల గురించి వీళ్ళు మాట్లాడతారు. మన కళ్ళ ముందే కనపడుతుంది కదా రాజధాని అని. రాజధాని ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? అడ్డగోలుగా అవినీతి చేసి అడ్డగోలుగా భూ పంపిణీలు చేసుకొని 99 రూపాయలకి కోట్లాది రూపాయల భూములు, 99 రూపాయలకి వీళ్ళు భూములు ఇచ్చే హక్కు ఎవరిచ్చాడండి వీళ్ళకి? ప్రజల ఆస్తులు అవి. ఎవడబ్బో సొమ్ము కాదు కదా అది. వీళ్ళ జేబులో నుంచి ఏమైనా తీసుకొచ్చిస్తున్నారా? చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి ఇస్తున్నారా, లేకపోతే హెరిటేజ్ కంపెనీ నుంచి ఇస్తా ఉన్నారా? అది ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తుల్ని మరి కాపాడాల్సిన కస్టోడియన్ గా ఉండాలి తప్పితే వాటి ఇష్టారాజ్యంగా అమ్ముకునేటువంటి అర్హత హక్కు ఎవరికి లేనే లేదు. అలాంటిది మీరు చూడండి, ఆర్టీసీ డిపోని ఏం చేశారంటే తీసుకెళ్లి ఆర్టీసీ డిపో లూలో కంపెనీకి ఇచ్చారు. లూలో కంపెనీ అనేటువంటిది ఏంటంటే అది ఏమన్నా ధార్మిక సంస్థ లేకపోతే ఏమన్నా సేవా సంస్థ? ఏం చెప్పమండి, అది వ్యాపార సంస్థ. వాళ్ళు వ్యాపారం లాభాల కోసం వాళ్ళు వస్తారు, లాభాలు సంపాదించుకుంటారు, వెళ్తారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సిటీ మధ్యలో ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోని తీసుకెళ్లేసి గొల్లపుళ్ళు ఎక్కడో ఇచ్చేసి ఇంతకన్నా దారుణం ఏముందండి? ఇలాంటి ఎన్ని చేశారు? 1, 2 తిరుపతిలో మరొక చోట ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ భూములు ఇస్తారు, రాజ్యంగా అమ్మేసుకొని ఇస్తారు, రాజ్యంగా వాళ్ళకి తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి విశాఖపట్నం ఆ ప్రాంతంలో కూడా అంతే. భూముల్ని వాళ్ళ సొంత ఆస్తుల్లాగా వాళ్ళ బినామీలకు కట్టబెట్టుకోవడం కానివ్వండి, లేదంటే వాటిని అడ్డగోలుగా అమ్ముకోవడం కానివ్వండి, ఆ కార్యక్రమం చేస్తా ఉన్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ఏ అక్రమ కేసులు పెట్టారో, ఎవరు అక్రమాస్తులు సంపాదించారో, ఎవరైతే భూముల్ని అడ్డగోలుగా వీళ్ళు తాకట్టు పెట్టారో అన్ని వెనక్కి తీసుకుంటాం. తప్పు చేసిన వాళ్ళని మీరు శిక్షించండి, వెనక్కి తీసుకోండి. పెట్టారో వాళ్ళ మీద ఇదే మాట గతంలో కూటమి చెప్పింది. చట్ట ప్రకారం ఇదే మాట గతంలో కూటమి చెప్పింది, ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు దాన్ని అమలు పరుస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ సచ్చీలు, వాళ్ళని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మీరు అంటున్నారు. సార్, వీళ్ళు నీతి ఎలాంటిదంటే నేతి బీరకాయలు నెయ్యి ఉంటదన్న సందానే ఉంటది. విజయవాడ ఎక్కడో నేను మాట్లాడట్లా, విజయవాడ నడిబొడ్లో ఎక్కడే కదా సిటీ విజయవాడలో జరిగిందేంటి? కాల్మనీ సెక్స్ రాకెట్ ఏ విధంగా జరిగింది? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమంది మహిళల్ని మానభంగాలు చేశారు, ఎంతమంది మహిళల్ని వాళ్ళ జీవితాలు నాశనం చేశారు వీళ్ళు కాల్మనీ సెక్స్ రాకెట్. గత 5 ఏళ్ళు మీరే కదా అధికారంలో ఉన్నారు, ఎందుకు ఏం తేల్చలేపారు?
ఇలాంటి చరిత్ర ఖచ్చితంగా సార్ అవన్నీ కేసులు నడుస్తానే ఉన్నాయి. ఓకే మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే ఏదైతే వీళ్ళు చేశారో అంతకు 10 అంతలు మొత్తం బయటికి తీస్తాం. రైట్ గత ప్రభుత్వంలో మీకు ఏం చేశారు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పేరుతో Right. డిస్ట్రిక్ట్ ఆ డివైడ్ విషయాన్ని చేసి గమనించాలని ప్రతి డిస్ట్రిక్ట్ కోరుతున్నాను. హెడ్ క్వార్టర్ లో Right. కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. Hmm. అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు పాప ప్యాంటు చచ్చిపోతున్నాయి, బయటికి భయపడి మాకు భయపడి ఇట్లా అభ్యంతరం లేదండి. మాట్లాడతారు రైట్ రైట్ వాస్తవాలు ఎక్కడ మీలాగా లేవు ఇక్కడ. భయపడేటువంటి వాళ్ళు ఓకే ఓకే ఎవరు ఓకే లేరు థ్యాంక్ యూ ఇక్కడ. థ్యాంక్ యూ అరే కాకమన్ రాజశేఖర్ గారు. చూద్దాం బ్రదర్, భయపడకపోతున్నా ఈ రోజు అందరు మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, భయపడకపోతున్నా ఈ రోజు బురద చల్లుతున్నారు, ఎవరు భయపడకనే ఈ భయపడరండి. రోజు రాష్ట్రం Right, right, right. Thank you, thank you, వేణుగోపాల్ రెడ్డి గారు. మళ్ళీ 29 థ్యాంక్ యూ కాకమన్ రాజశేఖర్ గారు. మనం చూస్తున్నాం